హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బండూరు ప్రియదర్శిని రెడ్డి రాయల్స్. నా ఛానల్ మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చేసి నేను ముగ్గేసాను. ఉగాది నైట్ వేసాను అనమాట. పగలైతే ఇక్కడ అందరూ విచిత్రంగా చూస్తారు, ఎందుకంటే ఇక్కడ అందరూ పని మనుషులతో వేయించుకుంటారు. సొంతంగా ఓన్గా అయితే ముగ్గులు వేయరనమాట. అందులో నేను బాగుంటాను కదా, నేను ముగ్గు వేస్తే కూడా ఆశ్చర్యపోతారు, ఇంత క్లాస్గా ఉంది అమ్మాయి అని. ఇంకొకటి, నేను ఇంట్లో పక్కన వాళ్ళతో గొడవలు అట్లాంటివి పడకూడదు కాబట్టి చులకన అవ్వకూడదు అని చెప్పి ఎవరితో మాట్లాడను. నాకు మాట్లాడతాను, లేకపోతే డీసెంట్గా లోపలికి వచ్చి నా పని ఏదో నేను చూసుకుంటుంటాను. అలా ముగ్గేసేసి బాగుందని చెప్పి చూపించుకుంటున్నాను. ఇక్కడ వేపాకు కూడా తెచ్చాడు మా హస్బెండ్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి యువతల బట్టలు ఆరేసే దగ్గర కూడా చిన్న ముగ్గేసాను అనమాట, బట్టలు ఆరేసినది. ఇక్కడ ఇంకొక డోర్ అవతల ఉందన్నమాట, బెడ్రూమ్ బయట. ఇది మా మామీ బెడ్రూమ్ ఇది వచ్చేసి. సో ముగ్గేసానని చెప్పి చూపిస్తున్నాను. పాపనైతే నిద్రపుచ్చాను అనమాట. మార్నింగ్ మా ఆయన వెళ్ళి ఇంకా పూజకు కావాల్సినవి తీసుకొచ్చాడు. అయితే ఇలా చేసేసాడు వాళ్ళు. ఇంకా పూలు కొట్టి పెడుతున్నాడు అనమాట. పాటలు పెట్టుకుంటాడు, అమ్మవారి పాటలు ఇట్లా పూజ చేసేటప్పుడు కూర్చొని అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. ఇక్కడ పని దగ్గర పూలు చల్లమంటే మా హస్బెండ్ చల్లని ఇక్కడ కట్టేసాడు దండ. ఇక్కడ ముగ్గు వేసింది నేనే అనమాట. చల్లాను పూలైతే. హస్బెండ్ పూజ ఎలా చేస్తాడో చూద్దాం. బాగా అలంకరించి పటాలు కడిగి నీట్గా పెట్టేసుకున్నాడు. పాటలు అయితే పెట్టుకున్నాడు దేవునివి. ఇప్పుడు కంప్లీట్ పూజ. అమ్మ తర్వాత అమ్మలాగా అని చెప్పాను కదా, వాళ్ళు పండగకి ఫుడ్ పంపించారనమాట. సో తీసుకురావడానికి వెళ్ళాలి, వాటర్ తీసుకోవడానికి వెళ్ళి. జాగ్రత్త వచ్చేయండి. బాలింతగా ఉంది కదా, ఆ పాప ఏం చేస్తుంది, ఈయన కూడా చేయలేడని చెప్పేసి అమ్మలాగా పంపించారనమాట. ఇక్కడ చూడండి, మాకు దుర్గమ్మ ఏదో ఒక రూపంలో పంపిస్తారన్నాను కదా. మా ఆయనకి అమ్మలాగా పక్కింటి వాళ్ళు చూసుకుంటున్నారని చెప్పాను కదా. ఇక్కడ మా ఆయనకి లేడీ ఫాలోయింగ్ ఉందన్నమాట. అమ్మవారు వస్తుంది కాబట్టి అందరూ అమ్మ చనిపోయినా మా ఆయనకు అమ్మలా చూసుకుంటూ ఉంటారనమాట. సో అలా అమ్మనే పంపించింది అనమాట. దుర్గమ్మనే ఏదో ఒక రూపంలో భక్ష్యాలు ఇవన్నీ ప్రసాదం పంపించింది మా ఆయనకి. సో ప్రసాదం అమ్మవారికి పెడుతున్నాడు. దైవం ఉన్నోళ్ళకి ఏదో ఒక రూపంలో సాయం అందుతుంది అంటారు. ఇదే తప్పు చేసిన వాళ్ళకి ఎక్కడున్నా శిక్ష పడుతుంది, మంచి చేసిన వాళ్ళకి దేవుడు ఏదో ఒక రూపంలో మంచి చేస్తాడంటారే, అది ఇదేనేమో. మాకు దుర్గమ్మ వెంటనే ఉంది, మా వెంటనే అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా? అయిన వాళ్ళే ఒక ముద్ద పెట్టరు, అట్లాంటిది పరాయి వాళ్ళు ఎలా పెడుతున్నారు అంటే దుర్గమ్మనే పెట్టిస్తున్నట్టే కదా. పూజ చేసేస్తున్నాడు మా హస్బెండ్ అనమాట. స్నానం చేసి ఇప్పటికీ 5 సార్లు స్నానం చేశాడు. అంటే ఇంత నిష్టగా చేస్తాడనమాట పూజ అమ్మవారికి. తులసి దేవతకి పెట్టడానికి వెళ్తున్నాడు. అవతల ఉంది. ఇక్కడ ఉందన్నమాట అమ్మవారు. సో పెట్టడానికి వెళ్తున్నాడు. ఇక్కడంతా నేనే ముగ్గు వేశాను. ఇక్కడ అందరు పని మనుషులను పెట్టుకొని ముగ్గు వేసించుకుంటారు. నేను ముగ్గు వేస్తుంటే అంటే ఇంత క్లాస్గా ఉండే అమ్మాయి వేస్తుందని చెప్పి విచిత్రంగా చూస్తున్నాను అనమాట. ఆల్రెడీ మా మామయ్యతో అన్నారంట, మీ కోడలు చాలా తెల్లగా ఉంటుంది, క్లాస్గా ఉంటుంది, మాతో మాట్లాడదబ్బా అని ఇంట్లో పక్కన అన్నారంట. అట్లాంటి అమ్మాయిని నేను ముగ్గేస్తున్నానని చెప్పి అందరు నన్ను విచిత్రంగా చూస్తున్నారు అనమాట. ఇచ్చాను కదా ఉగాది పచ్చడి వేయడానికి గ్లాస్. ఇదిగో ఉగాది పచ్చడి కూడా పంపించినారనమాట. ఆమెకు మా అమ్మ ఏజ్ ఉంటుంది. మా ఆయనకు అమ్మ చనిపోయినప్పటి నుంచి అందరూ అమ్మలా మాట్లాడుతుంటారు, పలకరిస్తుంటారు అని చెప్పాను కదా. ఆమె కూడా పెద్దమ్మ వస్తుందన్నమాట. మొన్న వచ్చి శారీ పెట్టారని వీడియోలో చెప్పాను కదా, పక్కింటి వాళ్ళు అని, అమ్మ తర్వాత అమ్మ అని. సో ఉగాది పచ్చడి పంపించింది. ఇంకొకటి, వాళ్ళకి మామూలు భక్ష్యాలు చేసుకొని మాకు రేగు బచ్చాలు చేసి పంపించిందంట ఓపికతో. మా ఆయనకి అంతరం కట్టించిందంట. నాకు కట్టాలనుకుంటే ఈ ఎండలకి ఏమొస్తుంది అని ఈవినింగ్ వెళ్ళాలన్నమాట. సో పూజ చేయడానికి అన్నీ ప్రిపేర్ చేసి పంపించారు. ఇప్పుడు కంప్లీట్ అవుతుంది పూజ. ఇంకో టెంకాయ కొడుతున్నాడు మా హస్బెండ్ అనమాట. ఇంకా అదులే టెంకాయ నీళ్ళు చూసారా, గ్లాస్ నిండా వచ్చాయి. ఎక్కడైనా మామూలు కొన్ని వస్తాయి కదా, గ్లాస్ నిండా వచ్చేసాయి పెద్ద గ్లాస్కి. సో దైవం ఉంది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఉండదు. పూజ ఇలా ఉంటుంది మా హస్బెండ్ చేసి. మాకు పూజ గది. అప్పుడు నేను పెళ్ళైన కొత్తలో ఇంకా నేనే పూజ చేసి అన్నీ చేస్తుంటే, ఇప్పుడు బాలింతగా ఉన్నాను కాబట్టి ఇంకా హస్బెండే చేస్తుంటా అని చెప్పేసి ఒడియాలు ఎంచుతున్నాడు మా హస్బెండ్.
ఇప్పుడు ఇంకా ఆకలి వేస్తుంది, తిందాం రండి. మా ఆయన వడ్డిస్తున్నాడు, నాకు ఆకలి వేస్తుంది అంటుంటే మా ఆయన వడ్డిస్తున్నాడు అనమాట. సో నాకు వాటర్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. నా కోసం మా మామయ్య కొనిచ్చాడని చెప్పానే నెయ్యి, అది ఇంకా కాగబెట్టడానికి వెళ్ళాడు అనమాట. గడ్డలు అయితే కొంచెం వేసాడు, కాగబెడితే బాగుంటుందని కిచెన్లోకి వెళ్ళాడు అనమాట. అబ్బా కూతుర్లు ఇలా కూర్చున్నారనమాట పండుగ రోజు. ఏడుస్తుందని ఎత్తుకున్నాడు. ఆది దంపతుల్లో మేమిద్దరం తింటుంటాం అనమాట ఒకే కంచంలో. ఎప్పుడు వేరు తినలేదు పెళ్ళైనప్పటి నుంచి. ఎప్పుడైనా ఆయన కోసం వెయిట్ చేస్తుంటాను. ఎంతో ఆకలి వేస్తేనే, అది ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మాత్రం తిన్నాను నేను. అంతకుముందు అయితే ఈయనతో పాటే కలిసి తింటేనే ఆచారం అని చెప్పి పాటిస్తాను అనమాట. భార్యాభర్తలు ఆనందంగా ఉండాలి, అది ఈ కలియుగంలో ప్రేమలు ఉండాలి స్వచ్ఛంగా అని చెప్పి తింటూ పాటిస్తాను. ఈయన ఉత్తపైన ఉన్నాడని అనుకోకండి. అయ్యప్ప మాల వేసేవాళ్ళు ఉత్తపైనే ఉంటారు కదా, దైవంలో ఉన్నోళ్ళు. అట్లా పూజ చేసేటప్పుడు ఇట్లా ఉత్తగా ఉండి చేస్తాడనమాట. అందుకు వీడియో అట్లా తీయాల్సి వచ్చింది నేను. మా పాపకి నెత్తి కాపుతున్నాడు మా ఆయన్నే సాంబ్రాన్ వేసి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఉగాదని కొంచెం లేట్ అయింది, తొందరగా వెళ్ళాల్సింది. కాకపోతే నాకు టైర్డ్ ఉంది, వెళ్ళలేనేమో, హెడేక్ వస్తుంటే వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ ఎట్లా ఉందో మా హస్బెండ్ని డిసప్పాయింట్ చేయగల పండుగ, మా బేబీ వచ్చినాక ఫస్ట్ టైం ఉగాది అని చెప్పి వెళ్తున్నాము. నెక్స్ట్ మా మామయ్య వాళ్ళ విలేజ్లో జాతర ఉంది, పెద్దమ్మ తల్లి చిన్నమ్మ తల్లి జాతర. ఆ జాతర మెయిన్ ఉగాది అనమాట. అప్పుడు నేను గ్రాండ్ శారీ కడతాను, ఇప్పుడు సింపుల్ టైప్ కట్టి వెళ్తున్నాను. మా పాప ఉగాది డ్రెస్ ఎంత క్యూట్గా, ఎంత అందంగా ఉంది చూడండి. నేను ఆయన మా పాప ఎల్లోనే వేస్తున్నాం. ఏమండి హాయ్ చెప్పండి. నంద్యాలలో ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎంటర్ అయ్యాను. ఇక్కడ వచ్చేసి బైక్ సైడ్ కాపి గుడి దగ్గర దిగుతున్నాం అనమాట పాపని ఎత్తుకొని. ఇక్కడ లోపలికి ఎంట్రీ అవుతున్నాము. ఇంత చూపిస్తున్నాను అనమాట ఎట్లా ఉందని. పాపని వల్కరిస్తున్నాను. ఒకటి ఇక్కడ లైన్లో వెళ్తున్నాము. మా హస్బెండ్ ముందు వెళ్తున్నాడు పాపని ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాం. మా పెళ్ళైన కొత్తలో అయితే ఈ టెంపుల్కి ఎక్కువసార్లు వెళ్ళేవాళ్ళం అనమాట. బస్ స్టాండ్కి దగ్గర ఉందన్నమాట. ఇక్కడ ఉగాది కదా, అందరూ చాలామంది వచ్చారు. ఇక్కడ పాపని తీసుకొని వెళ్ళామన్నమాట. దర్శనం చేసుకొని నాగుల కట్టని, శ్రీరాముని అందరినీ దర్శించుకొని తిరుగుతున్నాము. సో హ్యాపీగా ఉన్నాం అన్నమాట. ఇక్కడ రాముని దర్శనం చేసుకున్నాక పాప, నేను ఆయన సైడ్కి నిలబడామన్నమాట. వీడియో ఫొటోస్ తీసుకుంటున్నాను. పాప బుజ్జి తల్లి, నేను ఆయన ఎల్లో కలర్ వేసామన్నమాట, మ్యాచింగ్ లాగా లవ్ అని. ఇక్కడ టెంకాయ బయటే కొట్టేసాం. పాపతో గంట కొట్టిస్తుంటే వీడియో తీసుకున్నాను. ఇంకొకటి నాకు టెంపుల్ అంతా వీడియో తీసుకుంటున్నాను అనుకో ఆనందంతో. ఇంకా చాలే చూడు ఇక్కడ ఐషు నన్ను ఇక్కడ వచ్చేసి ఉండిలో డబ్బులు వేస్తే గట్టిగా పట్టుకుందనమాట. ఉండి లేకుండా పాప డబ్బులు. మా ఆయన అదే చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ హారతి దగ్గర కూడా డబ్బులు వేయకుండా అట్టే పట్టుకుంది. మళ్ళీ అట్లా కష్టపడి వేయించినాం, పాపతో వేపిస్తే మంచిది అని చెప్పేసి ఇక్కడ టెంపుల్లో మొక్కేసుకొని హ్యాపీగా బయటికి వెళ్ళాం అనమాట.
ఏమండి చూడు నేను తీసుకోలే చీమిడి కాడుతుంది. తులసి దేవత చుట్టూ తిరుగుతున్నాడు మా హస్బెండ్. నేను కూడా తిరిగాను అనమాట అందరినీ మొక్కేశాక. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి దర్శనము, రాముడిది, నాగుల కట్టెది, తులసి దేవతది అయిపోయినాక అమ్మవారి గుడికి వెళ్ళాం అనమాట. అమ్మవార్లు ఉన్నారు ముగ్గురు, చౌడేశ్వరి, సరస్వతి. ఇక్కడ వచ్చేసి అమ్మవార్లు ఆంజనేయ స్వామి పక్కనే అనమాట టెంపుల్. సో పక్కన వెళ్ళాం. వెళ్ళేటప్పుడు అయితే ఆంజనేయ స్వామి టెంపుల్లో లడ్డు ప్రసాదం ఇస్తే అది కూడా తీసుకున్నాం అనమాట. సంప్రదాయం అని, దేవుడిది వద్దని కదని. ఇక్కడ పాపతో గంట కొట్టేస్తున్నాడు అనమాట. బాగా చూసుకుంటున్నాడు. పాపను ఆయన్ని ఎత్తుకున్నాడు అనమాట, నాకు బ్యాక్ పెయిన్ వస్తుందని. సాయిబాబా కూడా ఉన్నాడు అనమాట. ఇక్కడ అమ్మవార్లు ఉన్నారు. రెండు టెంకాయలు తీసుకున్నాం. అవతల ఆంజనేయ స్వామికి ఒకటి, ఇక్కడ అనమాట. వీళ్ళు బయటే కొడుతున్నారు, లోపలికి అలౌ లేదు అనుకుంటా. ఫస్ట్ అయితే అలా ఉండేది, ఇప్పుడు ఎక్కువ మంది ఉండడం వల్ల అట్లా చేస్తున్నారు అనుకుంటా ఘాట్కి. మా వెనక సింహం పైన అమ్మవారు కూర్చున్నారు. అక్కడ పక్కన చౌడేశ్వరి అనమాట. యూతల సైడ్ ఏమో సాయిబాబా అన్నాడు. దర్శనం చేసుకున్నాం. బాదం పాలు తాగడానికి ఇక్కడికి తిరిగి వచ్చాము. ఇక్కడ బాదం పాలు తాగామన్నమాట. మా దేవి వదిన వాళ్ళంటే మా ఆయన పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. నాకు మా అమ్మ ఒకటే గుర్తొస్తుందంటే, ఏడుపు వస్తుందంటే తీసుకెళ్ళాడు. అక్కడ టెంపుల్ నుంచి అక్కడికి వెళ్ళాం వాళ్ళ ఇంటికి. అక్కడే ఫుడ్ తిని మళ్ళీ ఇంటికి వెళ్ళాం. దేవి వదిన వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మధ్యలో మా ఆయన అత్త అనమాట, దూరం బంధువు, ఆమె పిలిచింది. లోపలికి వెళ్ళామన్నమాట. అదే పాల మధ్య తీసిలే మా బావ వీడియో కాల్ చేస్తే మాట్లాడుతున్నారు. అక్కడ వెళ్ళొచ్చినందుకు వాళ్ళ ఇంట్లో నుంచి ఏడుస్తుంది. ఇక్కడికి వచ్చాక దిష్టి తీసామంటే తీసానని చెప్తున్నాను. అసలు ఎలా ఒక్కసారి కూడా కొట్టలేదు. అదే చెప్తాను మన అన్న, వాళ్ళని ఒక్కటి కూడా కొట్టాలని వాళ్ళ చెప్పినప్పుడు చేయాలా. చూసారా మెడల్ తిప్పినప్పుడు అయితే సరిపోయింది. మళ్ళీ మేము ముందర ఎన్నిసార్లు ఊరికి చెప్తాను అనుకుంటారు కదా. వ్యాక్సిన్ కొట్టారు పాపకెళ్ళి వచ్చే మళ్ళీ చూస్తుంటే ఇస్తారు. మళ్ళీ ఆడుకొని పొద్దున కూడా మీరు ఎక్కువ పట్టించుకాకరు. సాపేసి సాపంలో ఒకటి బెడ్షీట్ వేయరు, మొత్తాన్ని పండబెట్టారు, ఆడుకుంటుంటారు. కాళ్ళు చేతులు అల్లాడిచ్చే పిల్ల ఒళ్ళు చేస్తుంది, మనిషి బాగా ఆరోగ్యంగా ఉంటుంది. కదా ఈ అబ్బాయి మటుకు పొడి లేపు ఇంకా పెద్దగా అయినాక తాగొచ్చినాడు అనుకో ఒకటి గుద్దుతుంది. అదేది చెప్పిందని చెప్పు. అయితే వాళ్ళే ఏం భయం నాకేంటి భయపడతాడు రమ్మని. చీకట 2 గంటలకి దగ్గర వెళ్ళాడు, అల్లేచ్చి మళ్ళీ అడిగిస్తుందని. నాకేం చెప్పింది, నేను పెద్దగా అయినాక నేను గుద్దుతానని చెప్పింది కదా. నా మనవరాలు కూడా నేర్పంపిస్తుంది అంటాడు. అలా ఒకటే
కూర్చుకుంటున్నాడు వాడు. ఈ పాపకి ఏదో తులసి తులసి తులసేనే. తులసి అంటున్నాడు. పుల్లమ్మ అంటాడే. అందుకే మా నాన్న మా అన్న అంటున్నాడు ఏదో ఒక పేరు పెట్టాడు కదా నాన్న వాళ్ళిద్దరు తిన్నారు ఈ పిల్లకి ఏం పెట్టాడు ఏ బాగా తులసి తులసి అంటున్నాడు ఏమన్నా అర్థం కదా. నిజంగా తెచ్చుకుంటున్నాయి పాపం ఏంటి ఇందాకేసుకుంటారు. మెత్తని డ్రెస్ సేపు వచ్చిన వర్షాకాలం బాగుంటాయి. మేము అదో పండగ నడిచేలేము. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నాం. మా బాబు పడుతుంది. ఏమండి పడుతుంది. ఇంటికి వచ్చేసరికి ఇంత టైం అయింది తల్లి. అక్కడ నుంచి వాళ్ళు ఉంచుకుంటాం రేపు పంపిస్తాంలే అన్నారు. నేనే కంఫర్ట్ ఉండదు సిజేరియన్ అన్న అమ్మాయిని ఇంటికి వెళ్తాంలే అని చెప్పేసి వచ్చేసాం అనమాట. నైట్ డ్రైవ్ జాగ్రత్త బేబీ అని చెప్తే అట్లా వచ్చేసాము. తర్వాత పాపకి దిష్టి అన్నారు, చాలామంది చూసుంటారు కానీ గుళ్ళో కూడా చాలామంది పిక్స్ తీసుకున్నారు మా పాపది. సో ఇంటికి వచ్చేసాం అనమాట. అమ్మా నేను నీ కూతుర్ని, నేను దుర్గమ్మలా ఉన్నానని కాళీలా పుట్టానని దుర్గమ్మ వల్ల పుట్టానని నీ కూతురు కాదని నీకు నచ్చాను కదా, కానీ అమ్మని పెంచిన దైవం లేదంటారు. ఎప్పటికీ నాకు దుర్గమ్మతో సమానం. ఉగాది శుభాకాంక్షలను. తిన్నావా ఎట్లున్నావు? నీకు నచ్చిన కూతురు అంటే నా చెల్లెలకి ఎట్లున్నావు? హ్యాపీగా ఉన్నావా? చెల్లెల పిల్లలతో ఆడుకుంటున్నావా? వేలకు తింటూ ట్యాబ్లెట్లు వేసుకుంటూ హ్యాపీగా ఉన్నావా? నేను ఇక్కడ ఎట్లున్నానని నీకు టెన్షన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను పెళ్ళే చేసుకోవాలి అనుకుంది నిన్నే. అమ్మ నేను నిన్నే ప్రేమించాను కదా, నా మొదటి ప్రియుడు నువ్వే, నా మొదటి భర్త కూడా నువ్వే అమ్మది. కానీ నువ్వే నాకు ఈ అల్లుడు నచ్చినాడు, పెళ్లి చేసుకోవడం చచ్చిపోతాను తెలిసి మా ఆయనకి ఇచ్చి చేసుకోకూడదున్నా. అసలు ఈ పెళ్ళి చేసుకోకుండా నీతోనే లైఫ్ లాంగ్ నువ్వే మొగుడు అనుకుని ఉంటుంది. సరే ఏదైతే నచ్చినట్టున్నా తప్పుకుంటున్నా సరేనా? ఇప్పుడు ఎప్పటికీ నేను ప్రేమిస్తుంది సరేనా? బాయ్ మా. ఈ వీడియో నువ్వు తప్పకుండా చూస్తే మాత్రం నీ బంగారు కూతుర్ని దుర్గమ్మ కూతుర్నని నన్ను వేరు చేస్తావు కదా. నీకు పుట్టాను కాబట్టి నీ కూతుర్ని కూడా కదమ్మా. సరే ఐ లవ్ యూ అమ్మా. బాగున్నావా? నీకు నచ్చిన కూతురుతో బాగానే ఉండింటావులే. బాగుంది తను. నాకు నీ మీద ఏ కోపం లేదు, ఏ ద్వేషం లేదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వలేదని బాగా చూసుకోలేదని చంపేసే పిల్లలు ఉంటారు. మాకు అవసరం లేదు ఇటువంటి తల్లిదండ్రులు అనుకుంటుంటారు. నువ్వు నాకు ఎన్ని చేసినా నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా. ఇక్కడ గుండెల్లో పెట్టుకుంటున్నాను. ఒక లవరు మోసం చేస్తే పిచ్చోడు అయిపోతాడు అంటారే, అలా నీకోసం నేను పిచ్చిదాన్ని. బాయ్ అమ్మా. అమ్మ నీకు గుర్తుందా, నువ్వు నా పక్కన లేకుండా ఎప్పుడు చెల్లెలి పిల్లలతోనే ఉండేదండి. అప్పుడు నాకు పీడకలలు దయాల కళలు వచ్చి అమ్మవారి అంశంతో పుట్టాను, అమ్మవారి జాతకం జగజ్జనని అని చెప్పేసి నాకు గ్రహాల పీడలు అవి వచ్చేవి. నా జాతకం చూసిన వాళ్ళు చెప్పారు కదా, నా జాతకం చూడకూడదు అమ్మవారిలా. కానీ అప్పుడు నాకు నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నీ చీర ఉంటుంది కదా, నీ చీర, నీ లంగా, నీ జాకెట్, నీ కమ్మలు, వస్తువులు అవి నా దగ్గర పెట్టుకొని పడుకునేదాన్ని. మా అమ్మ నాతోనే ఉందని అంత ప్రేమిస్తుంది. అప్పుడు కూడా నువ్వు నా పక్కన లేవని ఏడుస్తుంది, కానీ నువ్వు ఉన్నట్టే ఊహించుకుంటుంది. ఇప్పుడు కూడా అంతే. నా దగ్గర నీ చీర, రబ్బర్ బ్యాండ్స్ అవి ఉన్నాయి తెలుసా, అవి నా దగ్గర పెట్టుకున్నాను. నువ్వు నా పక్కన ఉన్నట్టే ఉంది నాకు. అలా వైకుంఠంపురంలో అల్లు అర్జున్ ఉన్నాడు కదా బంటు అని, వాళ్ళ నాన్నని ఇంప్రెస్ ఎంత చేసినది అవ్వడు కదా, అంటాడు కదా నిన్ను ఎంత ఇంప్రెస్ చేసిన వేస్ట్ అని. అట్లా నేను ఎన్ని చేస్తున్నా నీ మనసు గెలుచుకోలేనని అర్థమైందమ్మా. నీకు నీ రెండో కూతురే నచ్చుతుంది, తన పిల్లలే నచ్చుతారని నాకు అర్థమైపోయింది. ఇంకా ఇన్నేళ్ళు నీ మనసు గెలుచుకోవాలని ఎన్నో ట్రై చేసా. అమ్మ నీకు గుర్తుందా, నాకు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చేదాన్ని కాలేజీ స్కూల్కి వెళ్ళేటప్పుడు. అప్పుడు ఆ డబ్బులు కూడా నేను ఎగబెట్టుకొని నీకోసం టెంకాయనన్నా కూల్ డ్రింక్ థమ్స్అప్ అన్న తీసుకొని వస్తుంది. గుర్తుందా నీకు? సర్లే, నువ్వు గుర్తొస్తే నాకు మళ్ళీ ఏడుపు వస్తుంది, నేను ఏడుస్తాను. ఇప్పుడిప్పుడే బాగుండడానికి ట్రై చేస్తున్నాను. ఉంటామా, బాయ్. నువ్వు మాత్రం అప్పుకుండు. ఇప్పుడు డ్రెస్ చేంజ్. పాప పడుతుంది, ఇప్పుడు ఆడుకుంటుంది. ఇంతసేపు అయితే ఏడ్చి నా సతాయించింది.